ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. చూడండి, ఈ వీడియోలో కొన్ని స్మాల్ సెంటెన్సెస్ ఉన్నాయి తెలుగులో. వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఇక్కడ స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ కలిపి ఉన్నాయి. వీటిని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో చూడండి. ఒక అబ్బాయి తన తండ్రితో ఫోన్ కాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. వీటిని మనం ఒకసారి చదువుదాం. హలో నాన్న, అమ్మ ఎలా ఉన్నారు? తమ్ముడు, చెల్లి బాగున్నారా? నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కుమారుడు యోగక్షేమాలు అడిగితే, మేమంతా బాగానే ఉన్నాం లేరా, నువ్వెలా ఉన్నావు? ఉదయం టిఫిన్ చేసావా? ఆదివారం మాంసాహారం ఏమైనా పెట్టారా? ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుకో బిడ్డ, మా మీద బెంగ పెట్టుకోకు, వచ్చే వారం మీ అమ్మ నేను వస్తాం, నీకేమైనా కావాలా చెప్పు అని తన తండ్రి తన ప్రేమను చాటుకున్నాడు. రైట్, ఈ వాక్యాలను మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. హలో నాన్న, అమ్మ ఎలా ఉన్నారు? ఇంతవరకు మనం ఇప్పుడు ఇంగ్లీష్లో రాద్దాం. హలో నాన్న, హలో డాడ్ అని చెప్పాలి. అమ్మ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు. రైట్, ఇది క్వశ్చన్ అనమాట. సో వీటిని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. తమ్ముడు, చెల్లి బాగున్నారా? ఇక్కడ చూడండి, బాగున్నారా ఈ క్వశ్చన్ వేరే, ఎలా ఉన్నారు అనే క్వశ్చన్ వేరు. క్వశ్చన్స్లో రెండు రకాలు ఉంటాయి. బాగున్నారా అనే దానికి అవును, కాదు అని ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. సో వీటిని ఎస్ నో టైప్ ఆన్సర్స్ అని అంటాం. హలో నాన్న అంటే హలో డాడ్, హలో డాడ్. రైట్. అమ్మ ఎలా ఉన్నారు? ఎలా అంటే హౌ. హౌ ఈజ్ మామ్, హౌ ఈజ్ మామ్. అమ్మ ఎలా ఉంది లేదా ఎలా ఉన్నారు. ఓకే, రైట్. తమ్ముడు, చెల్లి బాగున్నారా? వీటికి అవును, కాదు అని చెప్పొచ్చు. కాబట్టి వీటిని ఎస్ నో, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని అంటాం వీటిని. సో వీటిని హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇద్దరు ఉన్నాడు, తమ్ముడు, చెల్లి ఉన్నారు కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బే తీసుకోవాలి. ఆర్, ఏఆర్ఈ, ఆర్ తీసుకుందాం. ఓకే, ఒక్కరే ఉంటే ఈజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఆర్, ఆర్ బ్రదర్, తమ్ముడు, చెల్లి కదా. ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ సిస్టర్ బాగున్నారా అంటే ఓకే అని చెప్పొచ్చు. ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఓకే. తమ్ముడు, చెల్లి బాగున్నారా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? సో ఇది చూడండి, నీ ఆరోగ్యం ఎలా ఉంది. దీనికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎలా ఉంది అనే వాటికి ఈ క్వశ్చన్ WH టైప్ క్వశ్చన్ అని అంటాం వీటిని. సో వీటిని ఎలా రాయాలంటే ఫస్ట్ ఎలా అనేటటువంటి వర్డ్ తీసుకోవాలి. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎలా, హౌ, హౌ అనేటటువంటి వర్డ్ తీసుకోవాలి. తర్వాత ఉంది అనే ఈ వర్డ్ తీసుకోవాలి. ఇది హెల్పింగ్ వర్బ్గా ఉంటుంది. హౌ, ఈజ్ అని చెప్పొచ్చు. తర్వాత నీ, దీన్ని సబ్జెక్ట్ అంటాం. మన గ్రామర్ అవసరం అని అనుకుంటే నీ, నీ యొక్క అని అర్థం దీన్ని మూడవ పదంగా. తర్వాత ఆరోగ్యం, ఇది చివరి పదంగా తీసుకుంటాం, ఆరోగ్యం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నాలుగవ పదంగా తీసుకున్నాం కదా. ఫస్ట్ ఎలా అనేటటువంటి వర్డ్ని తీసుకున్నాం, ఉంది నెక్స్ట్ ఏమో నీ, తర్వాత ఆరోగ్యం. ఈ పదాలను ఇప్పుడు ఇంగ్లీష్లోకి రాద్దాం. హౌ ఈజ్, నీ అంటే యువర్, హౌ ఈజ్ యువర్ హెల్త్, హెల్త్ అంటే ఆరోగ్యం. హౌ ఈజ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కుమారుడు యోగక్షేమాలు అడిగితే అని ఒక కుమారుడు, జనరల్ సెన్స్లో మనం దీన్ని చెప్పుకుంటున్నాం. యోగక్షేమాలు అడిగితే ఇక్కడ వరకు మనం దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. అడిగితే అంటే ఇఫ్ రాయాలి. ఇక్కడ అడిగినప్పుడు అనే అర్థంలో తీసుకుందాం మనం దీన్ని. కాబట్టి వెన్ రాస్తున్నాను. వెన్ ఏ సన్ ఆస్క్స్, ఆస్క్స్ అంటే అడుగుట. వెన్ ఏ సన్ ఆస్క్స్, వెన్
ఈ వెన్ బదులు మీరు ఇఫ్ రాసుకున్న ప్రాబ్లం ఉండదు. వెన్ ఏ సన్ ఆస్క్స్ యోగక్షేమాలు. సారీ, ఇక్కడ వార్ఫేర్ అని రాశాను, ఇది కరెక్ట్ కాదు. వార్ఫేర్ కాదు, వెల్ఫేర్ అని చెప్పాలి. దీన్ని కట్ చేద్దాం. వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే యోగక్షేమాలు. వెల్ఫేర్. అడిగితే మేమంతా బాగానే ఉన్నాం లేరా, మేమంతా బాగానే ఉన్నాం లేరా. ఓకే. వీఆర్ వెల్. వీఆర్ ఆల్ వెల్ అని చెప్పాలి. యాక్చువల్గా ఆల్ రాయలేదు. వీఆర్ వెల్ హియర్. మేమంతా బాగానే ఉన్నాం రా ఇక్కడ. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు. ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇంతకుముందు మనం రాసిన లాగానే ఎలా ఎలా హౌ రాయాలి. ఫస్ట్ హౌ, తర్వాత ఆర్ హెల్పింగ్ వర్బు, యు నీవు, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, నువ్వు ఎలా ఉన్నావు. ఉదయం టిఫిన్ చేసావా, ఉదయం టిఫిన్ చేసావా. ఈ క్వశ్చన్ చూడండి, చేసావా అంటే దీనికి మనము ఎస్ అవును అని కానీ లేదా నో చేయలేదు అని కానీ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో వీటిని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. కాబట్టి వీటిని ఈ ఎస్ నో టైప్ క్వశ్చన్స్ని హెల్పింగ్ వర్బ్తో మొదలుపెట్టి రాయాలి. సో చేసావా అని అంటే మనం దీనిని హ్యావ్తో స్టార్ట్ చేద్దాం. హ్యావ్ తోటి. ఓకే. ఎందుకనంటే హ్యాజ్తో చేయొచ్చు, కానీ మనం చేసావా అంటే ఎదుటి వాళ్ళనే అడుగుతున్నాం కాబట్టి యూ అని చెప్తాం. సబ్జెక్టు యూ అంటాం కాబట్టి హ్యావ్తో చెప్పాలి. రైట్. ఎలా ఉంటుందో చూడండి. హ్యావ్ యూ హ్యాడ్ టిఫిన్, హ్యావ్ యూ హ్యాడ్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ యూ హ్యాడ్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్. దీనిని హ్యావ్ యూ హ్యాడ్కు బదులుగా దీనిని పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. డిడ్ యూ హ్యావ్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్, ఈ విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఆదివారం మాంసాహారం ఏమైనా పెట్టారా, ఇది కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఆదివారం మాంసాహారం ఏదైనా పెట్టారా, దీన్ని కూడా హెల్పింగ్ వర్బ్తోనే రాయాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఓకే. డిడ్ దే అంటే వారు, డిడ్ దే పెట్టారా అంటే వారు అన్నట్టే కదా. సో డిడ్ దే గివ్ ఎనీ నాన్ వెజ్, డిడ్ దే గివ్ ఎనీ నాన్ వెజ్ ఆన్ సండే. వారాల పేర్లు చెప్పేటప్పుడు దానికన్నా ముందుగా ఆన్ రాయాలి. డిడ్ దే గివ్ ఎనీ నాన్ వెజ్ ఆన్ సండే అంటే సండే రోజున ఏమైనా మాంసాహారం ఇచ్చారా అని అర్థం. ఓకే. రైట్. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. వీటిని డైరెక్ట్గా వర్బ్తో చెప్పొచ్చు అనమాట. టేక్ కేర్ హెల్త్, టేక్ కేర్ హెల్త్, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని అర్థం. బాగా చదువుకో బిడ్డ, బాగా చదువుకో బిడ్డ, బాగా చదువుకో బిడ్డ. స్టడీ వెల్, బిడ్డ అంటే మనము చైల్డ్ అని చెప్పొచ్చు. స్టడీ వెల్. వీటినేమో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. గ్రామర్ అవసరం అని అనుకుంటే అట్లా గుర్తుపెట్టుకోండి. మా మీద బెంగ పెట్టుకోకు. బెంగ అంటే ఇంగ్లీష్లో పైనింగ్ అని అంటాం. పైనింగ్, PINING, బెంగ పెట్టుకోకు. ఓకే. డోంట్ ఫీల్ లేదా డోంట్ హ్యావ్ అని చెప్పొచ్చు. డోంట్ హ్యావ్ పైనింగ్ ఆన్ అస్, డోంట్ హ్యావ్ పైనింగ్. పైనింగ్ అంటే తెలుసు కదా, పైనింగ్ అంటే బెంగ. రైట్, బెంగ.
డోంట్ హ్యావ్ పైనింగ్ ఆన్ అజ్, మా మీద. ఆన్ అజ్, మా మీద బెంగ పెట్టుకోకు. బెంగ అంటే ఫీల్ ఆఫ్ ఏ డిజైర్ టు సీ పేరెంట్స్ ఆర్ సమ్వన్. మీ అమ్మ నేను వస్తాం. మీ అమ్మ నేను వస్తాం. వచ్చే ఆదివారం మీ అమ్మ నేను వస్తాం. వస్తాం అంటే ఇది ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. విల్ కానీ షల్ కానీ ఏది కరెక్ట్ అయితే అది. యువర్ మామ్ అండ్ మీ. యువర్ మామ్ అండ్ మీ. మీ అంటే నేను. యువర్ మామ్ అండ్ మీ విల్ కమ్. విల్ కమ్. విల్ ఎందుకు తీసుకున్నాము అని అంటే వస్తాము అంటే అది ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి. విల్ కమ్ నెక్స్ట్ వీక్. ఈ నెక్స్ట్ వీక్ అనే వర్డ్ మనకు క్లూ అనమాట. ఏంటి? ఫ్యూచర్ని తెలియజేసే వర్డ్ అని చెప్పడానికి క్లూ. ఓకే. యువర్ మామ్ అండ్ మీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. నీకేమైనా కావాలా చెప్పు. నీకేమైనా కావాలా చెప్పు. ఈ చెప్పు అనేటటువంటి వర్డ్ని ఫస్ట్ రాసినా పర్లేదు, చివరిలో రాసినా పర్లేదు. నీకేమైనా కావాలా ఇది హెల్పింగ్ వర్బ్తో మొదలయ్యే క్వశ్చన్ అనమాట. హెచ్వి క్వశ్చన్. నీకేమైనా కావాలా ఇది. డూ యూ వాంట్. టెల్ అనేది మనం ఫస్ట్ రాసినా పర్లేదు, చివరిలో కూడా రాయొచ్చు. డూ యూ వాంట్. నీకేమైనా కావాలా. డూ యూ వాంట్ ఎనీ. ఎనీ అంటే ఏదైనా. నీకేమైనా కావాలా. టెల్ ఇది చివరిలో నేను రాయొచ్చు, ఫస్ట్లో కూడా రాయొచ్చు. ఓకే. అని తండ్రి తన ప్రేమను చాటుకున్నాడు. అని తన తండ్రి తన ప్రేమను చాటుకున్నాడు. దస్ అంటే ఈ విధంగా అని అర్థం. దస్ ఈ విధంగా ఫాదర్ షోస్ హిజ్ లవ్ ఆర్ అఫెక్షన్. హిజ్ లవ్ ఎట్ సన్. కొడుకు పట్ల తన ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు. ఈ సెంటెన్సెస్ ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.